వరకు కొన్ని ఛానల్స్లో చూసినట్టు ఏపీ కాపు మంత్రులు కాపు ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు రాజమండ్రిలో ఒక భోజన ఏర్పాటు కార్యక్రమం చేసుకున్నారు. దాదాపు 3 గంటల సేపు బాగా తాగి బాగా తిని ఎవరో ఒక కాపుని బలి క్యాటరింగ్ బలి చేసి వాళ్ళ డబ్బులతో తిని ఈరోజు ఇందాక మీటింగ్ ముగించుకొని ఇప్పుడు మీడియాతో బొత్స సత్యనారాయణ మంత్రి మాట్లాడుతున్నాడు. బొత్సగా ఆయన పేరు బొత్స సత్యనారాయణ మంత్రి, సత్యనారాయణ ఆయన పేరు. ముందు ఆయనకి నోరు ఆపరేషన్ చేయాలి. పాపం మాట్లాడే చేత కాదు ఆయనకి. మాకు బాధగా ఉంది. మా కులంలో పుట్టి ఆయన మాటల చేత రాదు ఆయన మాట్లాడడం. రాజకీయాలు మాత్రం బ్రహ్మాండం చేస్తాడు. అవసరానికి ఎవడు కాలు పట్టుకోవాలో పట్టుకుంటాడు, ఇంకేం పట్టుకోవాలో పట్టుకుంటాడు. మాకే సిగ్గుచేటు మా కులంలో పుట్టినంత కట్టాడు. ఈరోజు అడుగుతున్నాం మేము, కాపు మంత్రులు కాపు ఎమ్మెల్యేలు మీరు ఏమి పీకినారు ఈ 3.5 సంవత్సరంలో అడుగుతున్నాం. 3.5 సంవత్సరం మీరు ఏం పీకినారు? కాపుల కోసం కాపుల మీద అనేక కేసులు పెట్టారు. కాపుల్ని నాయకులు జైల్లో పెట్టారు. కాపులకు సంబంధించిన ఏ పార్టీని చూడకుండా వాళ్ళ ఆస్తులు కాజేశారు, ఇల్లు కొల్లగొట్టారు, అక్రమం కేసులు పెట్టారు, అత్యాచార కేసులు పెట్టారు. ఆ కాపుల్నే టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంటే సిగ్గు లేకుండా ఈ మంత్రులు వీళ్ళు మనుషుల కుక్కలకు బాధపడతాయి. కుక్కలంటే వీళ్ళు ఏమని అర్థం కావట్లా. వీళ్ళు మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడతారు. ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది ఒక 5 మంది మంత్రులు ఉన్నారు, పెయిడ్ ఆర్టిస్ట్ మంత్రులు. వీళ్ళు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు విమర్శించడానికి మంత్రి పదవి తీసుకున్నారు. వీళ్ళు అంటారు చంద్రబాబు నాయుడు గారి కోసమే పార్టీ పెట్టారంటారు. మేము ఒకటి అడుగుతున్నాము, చంద్రబాబు నాయుడు కోసం పార్టీ పెట్టింది మీకేమైనా మీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడా? లేకపోతే వైజాగ్ సభ తర్వాత ప్రతిరోజు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ మధ్య చుట్టుపక్కల జనం చెప్పుకుంటున్నారు ఆత్మతో. ఆయన ముందుగా అలవాటు ఉంది, ఆత్మతో ప్రేతాత్మతో మాట్లాడాలి జగన్కి. ఆయన ఏమైనా చెప్పాడా చంద్రబాబు కోసం పార్టీ పెట్టాలని? ఎవరు చెప్పారని అడుగుతున్నాం. ఈరోజు ఒక వైసీపీ నేత హిందూపురంలో చనిపోతే, ఒక ఆయన సామాజిక వర్గం రెడ్ల సామాజిక వర్గం నేత చనిపోతే ఆయనకి న్యాయం చేయలేని ఇవ్వాలని వాళ్ళ అనుచరులు హత్య చేస్తే వాళ్ళకి న్యాయం చేయని పరిస్థితిలో ఉంటే ఈరోజు హిందూపురంలో ఉన్న రెడ్డి సంఘాలు అందరూ అంతా కలిసి రెడ్లు జేఏసీని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈరోజు మీటింగ్ పెట్టారు. అరే నాయన, నీ కులానికే నువ్వు న్యాయం చేయట్లా, నీ కులాన్ని వాడు ఆదుకోవట్లా, నువ్వు మాకేం బీగుతావు వచ్చి ఇంకా కాపులు కాపాడుతాడు. ఏంది కాపాడేది? నువ్వు కాపాడేది మాకు అర్థం కాల. నీ కులం వల్ల నీకు వ్యతిరేకత. ఈరోజు జగన్మోహన్ రెడ్డే కాదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. హిందూపురంలో జగన్మోహన్ రెడ్డి రెడ్డే కాదని చెప్పి మీటింగ్ పెట్టారు. ఈరోజు నువ్వు వచ్చి మాకు కాపుల్ని కాపాడుతా అని చెప్తే సిగ్గుచేటు కదా. ఈరోజు కాపులని వాడుకొని అన్యాయంగా మాకు రావాల్సిన వాటాల్ని సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు మాకు కాపు నిధుల కింద ఇస్తా అని చెప్పాం. 4 సంవత్సరాలు అయింది. 8,000 కోట్లు ఇచ్చావా? యాడో డబ్బులు ఎంత ఇచ్చావు నిధులు? ఇంతవరకు ఎంత నిధులు బయటకు వచ్చాయి? ₹1 ఎంత నిధులు చెప్పక ధైర్యం ఉందా? మొలతాడు కట్టుకున్న మంత్రి ఎవడైనా సరే ఇంత విడుదల చేశామని చెప్పే దమ్ముందా? జగన్మోహన్ రెడ్డి మా డాడీ అనుకోండి మంత్రులు, మీ డాడీ ఇంత రిలీజ్ చేశాడు, కాపు నిధులకి ఇంత ఇచ్చాము, కాపులకి ఇంత న్యాయం చేశాము, కాపుల మీద కేసులు పెట్టలేదు, కాపుల్ని ఇబ్బంది పెట్టలేదు, కాపుల కోసమే మేము త్యాగం చేస్తున్నాం అని చెప్పే ధైర్యము మొలతాడు కట్టుకున్న మంత్రులకి ఎవరికైనా ఉందా? లేదు, మేము లంగాగాలము, జగన్మోహన్ రెడ్డి మా డాడీ, మేము ఇంత నిజంగానే క్రాస్ బీడ్, ఆ లైగర్ సినిమా అలాగే వచ్చింది కదా, మేమంతా లైగర్లము, మేము విడుదల చేయలేము, మా వల్ల కాదని చెప్పి స్టేట్మెంట్ అడిగినాను. ఆయన మీరు కాపు మీటింగ్లను పెట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి 3 గంటల సేపు కూర్చొని తాగి తిని పందుల్లాగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పార్టీ చంద్రబాబు కోసం పెట్టారా? అదే మీకు ఎవరు చెప్పారు? రాజశేఖర రెడ్డి గారి ఆత్మీయమని చెప్పిందా? రాజారెడ్డి గారి ఆత్మీయమని చెప్పిందా? జగన్మోహన్ రెడ్డి మీకేమని చెప్పాడా? చివరిగా
ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకుని మంత్రులందరూ కూడా, మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ కాపలా కాసి కుక్కల్లాగా బతుకుతున్నారు. ఇప్పటికైనా మారండి. కాపులో ఈసారి రాష్ట్రంలో 99.9% మంది, ఒక శాతం ఎవడు చెప్పు, మీ 7 మంది, మీ 6 ఒక ఎమ్మెల్యేలో 10 మంది, ఒక 22 మంది ఉన్నారు కాపులు, మంత్రులు ఎమ్మెల్యే అంతా కలిపితే అంతే 15 మంది ఉంటారు. మీరు తప్ప మిగతా మీ కుటుంబం ఓట్లు కూడా ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారికి అయిపోతున్నారు. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారి మీ బతుకులు తెలుసుకోండి. ఇప్పుడు మీరు షో ఆఫ్లు చేసి తప్పించుకోవడం కాదు. 2024 తర్వాత ఎవడైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న ప్రతి కాపు నా కొడుకుని వదిలే ప్రసక్తే లేదు. ఎవడైతే మాట్లాడుతున్నాడో ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. కాపు నా కొడుకు బూత్ కాదు, మనంతా బంధువులమే కదా, కాబట్టి చెప్తున్నా, అందరం బంధువులు కాబట్టి చెప్తున్నా. బొత్స సత్య గారు మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారిని మేము విమర్శించడానికి పెట్టలేదు. ఏం పెట్టారు మీటింగ్ అప్పుడు? అంత అవసరం, అత్యవసర భేటీ ఏముంది? కేవలం జనసేన విశాఖపట్నంలో జరిగిన ప్రజాదరణ, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలవడం, బీజేపీ నాయకులు కలవడం, రాష్ట్రంలో ఏదో జరుగుతుందని భయపడి ప్యాంట్లు తడుపుకొని మీరు ఈరోజు కాపులంతా జగన్మోహన్ రెడ్డి అంటే సిగ్గులేదా? సిగ్గుండాలి, ఆత్మనాశం ఉట్టేసుకొని చెప్పండి. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని కాపులంతా ఆ ఫోటో కింద కూర్చుంటారు. నిజంగానే జగన్ డాడీని పెట్టుకోండి మీరంతా అని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున మేము ఎద్దేవా చేస్తున్నాం. వైసీపీలో నాయకులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా ఏదో పదవి మోహంలో వ్యాహంలో ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే జీతాల కోసమో మీరు దయచేసి కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయకండి. రేపు కుల బహిష్కరణ జరగబోతుంది. మీ మీద అవసరమైతే పోస్టర్లు వేసి మరీ వీళ్ళ తండ్రి జగన్మోహన్ రెడ్డి క్రాస్ బీడ్ వీళ్ళంతా అని చెప్పి కూడా పోస్టర్లు వేసి అంటించే సత్తా ఉన్న వాళ్ళం జన సైనికులు, కాపు కులంలో పుట్టిన వాళ్ళు. దయచేసి కులాల మధ్య రిచ్చి తీసుకొచ్చి కులం మీటింగ్లు పెట్టి చిల్లర చేష్టలు చేయకండి. చిల్లర మంత్రులరా, మీకు నిజంగానే మీ జగన్ డాడీకి ధైర్యము దమ్ము ఉంటే, కాపుల మీద ప్రేమ ఉంటే, మన రాయలసీమలో 51 మంది ఎమ్మెల్యేలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు. ఆయన కాపే కదా. ఇంతవరకు ఇక్కడికి అపాయింట్మెంట్ లేదు, 3 సంవత్సరాలు అయింది, 3.5 సంవత్సరం అయింది, ఇంతవరకు ఇక్కడికి అపాయింట్మెంట్ లేదు. అది వెనకాల తోకుంటే ఇంట్లో కాఫీ, టీ, బ్రేక్ఫాస్ట్, బెడ్ మెట్టు అన్నీ ఉంటుంది, తోకలేదు కదా. అదే చెప్పండి, ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, చెప్పండి. 51 మంది ఎమ్మెల్యే రాయలసీమలు అంతా కలిపితే ఒకే ఒక ఎమ్మెల్యే, రాయలసీమనే కాదు ఇట్ట నెల్లూరు జిల్లా వేసుకున్నా కూడా సరే 6 జిల్లాలు కలిపి ఒకే ఒక కాపు ఎమ్మెల్యే ఉంటే ఆయనకి అపాయింట్మెంట్ లేదంట, ఏడుస్తాడు. నాకే అపాయింట్మెంట్ లేదు, నేను సమస్యలు ఎవరు చెప్పుకోరా బాబు అనేసి. అది మళ్ళీ మీరు షో ఆఫ్లు, కాపులకు అది చేస్తాం ఇది చేస్తాం. ముందు మీ ఎమ్మెల్యేకి ఏమి చేస్తా ఉంటాను అయినా మళ్ళీ మాకు చేస్తారు మీరు.